అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ముగ్గు పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. చాలా మందికి ముగ్గు పెట్టేటప్పుడు ముగ్గు సరిగ్గా రాదు, అలాగే ముగ్గు బ్రైట్ గా కూడా కనిపించదు. ఇలా ఉన్నప్పుడు ఎటువంటి ముగ్గు వాడాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. మనం ఎప్పుడు ముగ్గు పెట్టినా ముగ్గు మనకి బ్రైట్ గా కనిపించాలన్నా, నీట్ గా రావాలన్నా మనం ముగ్గు పిండిని సరిగ్గా కలుపుకోవాలండి. అయితే ముగ్గు పిండిని ఎలా కలుపుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా మనం ఈ ముగ్గు పిండిని కలుపుకోవడానికి మనకి ముగ్గు అయితే కావాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కప్పు ముగ్గునైతే తీసుకున్నాను. దీన్ని గ్యాస్ ముగ్గు అని అంటారండి. కొన్ని ఏరియాల్లో అయితే, కొన్ని ప్రాంతాల్లో అయితే లైమ్ స్టోన్ పౌడర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లైమ్ స్టోన్ పౌడర్ ని ఒక కప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని ఈ జల్లెడలోకి ముగ్గుని, అలాగే 3/4 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలండి. బియ్య పిండి మనం ఇంట్లో పట్టించిన బియ్య పిండి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మిల్లులో పట్టించినటువంటి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. ఒక 3/4 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి, లేదు అంటే హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. ఇలా ఈ మూడింటిని కూడా జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చేతులతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకి ముగ్గు పిండి అయితే రెడీ అవుతుంది. అందమైన ముగ్గులు పెట్టడం కోసం ముగ్గు పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ముగ్గు పిండితో ముగ్గు పెడితే ముగ్గు మనకి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.